గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఎమ్మెల్యేగా ఆయన ఉంటే అంట, లేకపోతే ఏమ్మా అధికార ప్రతినిధి, పులివెందుల నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తన తండ్రికి నివాళులు అర్పించడానికి తప్ప అక్కడ స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడానికి ఎన్నిసార్లు ఆ నియోజకవర్గానికి వెళ్లాడో నువ్వు చెప్పగలవా? లేదా మీ నాయకుడిని అడిగే ధైర్యమైనా నీకుందా? పులివెందుల ప్రాంతంలో ఒక బ్రిడ్జి కట్టి దానికి 4 తాళ్లు కట్టి దాన్నే కేబుల్ బ్రిడ్జ్ అని దాన్నే అభివృద్ధి అంటారని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడమ్మా మీ నాయకుడు. పేద ప్రజలకు మంచి చేసి ప్రచారం కోరుకునే బోళా శంకరుడు నందమూరి బాలకృష్ణ గారు. అన్ని ఉన్న ఆకు అణిగిమణిగుంటుంది బాలయ్య బాబు లాగా, ఏవీ లేని ఆకు ఎగిరెగిరి పడతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా. కాబట్టి ఈసారి జీవిడి కృష్ణమోహన్ తోనో సజ్జల రామకృష్ణారెడ్డితోనో మంచి స్క్రిప్ట్ రాయించుకుని అప్పుడు మాట్లాడు. 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఎమ్మెల్యేగా ఆయన ఉంటే అంట, లేకపోతే ఏమ్మా అధికార ప్రతినిధి, పులివెందుల నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తన తండ్రికి నివాళులు అర్పించడానికి తప్ప అక్కడ స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడానికి ఎన్నిసార్లు ఆ నియోజకవర్గానికి వెళ్లాడో నువ్వు చెప్పగలవా? లేదా మీ నాయకుడిని అడిగే ధైర్యమైనా నీకుందా? పులివెందుల ప్రాంతంలో ఒక బ్రిడ్జి కట్టి దానికి 4 తాళ్లు కట్టి దాన్నే కేబుల్ బ్రిడ్జ్ అని దాన్నే అభివృద్ధి అంటారని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడమ్మా మీ నాయకుడు. పేద ప్రజలకు మంచి చేసి ప్రచారం కోరుకునే బోళా శంకరుడు నందమూరి బాలకృష్ణ గారు. అన్ని ఉన్న ఆకు అణిగిమణిగుంటుంది బాలయ్య బాబు లాగా, ఏవీ లేని ఆకు ఎగిరెగిరి పడతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా. కాబట్టి ఈసారి జీవిడి కృష్ణమోహన్ తోనో సజ్జల రామకృష్ణారెడ్డితోనో మంచి స్క్రిప్ట్ రాయించుకుని అప్పుడు మాట్లాడు. 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఎమ్మెల్యేగా ఆయన ఉంటే అంట, లేకపోతే ఏమ్మా అధికార ప్రతినిధి, పులివెందుల నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తన తండ్రికి నివాళులు అర్పించడానికి తప్ప అక్కడ స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడానికి ఎన్నిసార్లు ఆ నియోజకవర్గానికి వెళ్లాడో నువ్వు చెప్పగలవా? లేదా మీ నాయకుడిని అడిగే ధైర్యమైనా నీకుందా? పులివెందుల ప్రాంతంలో ఒక బ్రిడ్జి కట్టి దానికి 4 తాళ్లు కట్టి దాన్నే కేబుల్ బ్రిడ్జ్ అని దాన్నే అభివృద్ధి అంటారని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడమ్మా మీ నాయకుడు. పేద ప్రజలకు మంచి చేసి ప్రచారం కోరుకునే బోళా శంకరుడు నందమూరి బాలకృష్ణ గారు. అన్ని ఉన్న ఆకు అణిగిమణిగుంటుంది బాలయ్య బాబు లాగా, ఏవీ లేని ఆకు ఎగిరెగిరి పడతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా. కాబట్టి ఈసారి జీవిడి కృష్ణమోహన్ తోనో సజ్జల రామకృష్ణారెడ్డితోనో మంచి స్క్రిప్ట్ రాయించుకుని అప్పుడు మాట్లాడు. Please subscribe to Leo News for more videos.